ఇది హైదరాబాద్ మహానగరం. మహానగరం అన్నాక ఎన్నో కాలేజీలు ఉంటాయి కదండి. అలాగే ఇక్కడ చాలా కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూడబోయేది ఒక విచిత్రమైన కాలేజ్. దాని పేరు ఎస్విఎస్ కాలేజ్. ఈ కాలేజీ వయసు 125 సంవత్సరాలు. ఇదేమిటి, ఇంత పురాతనమైన కాలేజీ క్యాంపస్లో స్టూడెంట్స్ ఎవరూ కనిపించడం లేదు? అయినా నా పిచ్చి కానీ, ఈ టైంలో స్టూడెంట్స్ బయట ఎందుకు ఉంటారండి? బుద్ధిగా క్లాస్ రూమ్లో ఉంటారు. కానీ రండి చూద్దాం. అరే, ఇక్కడ ఎవరూ లేరే. పోనీ క్యాంటీన్లో ఉన్నారేమో చూద్దాం, రండి. అబ్బో, క్యాంటీన్ ఏంటి ఇంత మోడర్న్గా ఉందనుకుంటున్నారా? ఉండదా మరి. స్టూడెంట్స్ వేరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్లకుండా వాళ్ళ కోసం తనకున్నదంతా ఖర్చు పెట్టి ఈ క్యాంటీన్ ఇంత గొప్పగా తయారు చేశాడు ఈ మైకల్ డిసోసా. మరి అలాంటప్పుడు ఎక్కడ ఎందుకుంటారు? ఇదిగో ఇక్కడే ఉన్నారు మన స్టూడెంట్స్. వీళ్ళల్లో ఇతను ఉత్తేజ్, ఇతను ప్రకాష్, ఇతను వేణు, ఇతను గణేష్, ఇతను శివాజీ. కోతి నుంచి మనిషి పుట్టాడడానికి వీళ్ళే నిదర్శనం అండి. ఈ గ్యాంగ్ లో ఒక అల్లరి ఆడపిల్ల కూడా ఉందండోయ్. ఆ పిల్లే ఈ గ్యాంగ్ కి లీడర్. ఆ లీడరే ఈ కాంచన. వీళ్ళ అల్లరి వల్ల ఎవరికి ఏ ప్రమాదం లేదు, కానీ ప్రమాదకరమైన గ్యాంగ్ మరొకటి ఉందండోయ్. అదొక రౌడీ గ్యాంగ్. ఆ గ్యాంగ్ లీడరే ఈ దిలీప్. వీళ్ళకి కాలేజీ ఒక విహార కేంద్రం. వీళ్ళు ఒక మాఫియా లీడర్ చేతిలో కీలు బొమ్మలు. వీళ్ళ సరదాను తీర్చుకోవడం కోసం వాడు చెప్పిన ఇలాంటి భీభత్సమైన పనులు చేసి పెడుతూ ఉంటారు. చిత్రం ఏమిటంటే, ఇలాంటి విచిత్రమైన కాలేజీకి ఒక సిన్సియర్ ప్రిన్సిపల్ ఉన్నాడండి. ఈయన పేరు జనార్దన్. ఇక మరి స్టూడెంట్స్ కి లెక్చరర్స్ కి సంబంధాలు ఎలా ఉన్నాయో చూద్దామా? నమస్కారం అండి. నమస్కారం బాబు. గాడ్ బ్లెస్ యు. అలరి మరీ ముదిరిపోయినట్టుంది. ఈ రోజు కొత్త ఉందండి. ఈ రోజు ఉండేదేగా. శుభోదయం. ఈ రోజైనా మొట్టమొదటిసారి కళాశాలకు రావడం? నా సంగతి అలా ఉంచండి. ఇందాక నుంచి గమనిస్తున్నాను, ఏమిటి మీరు చేస్తున్న పని? పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉండి విద్యార్థులకు మీరు నమస్కరిస్తున్నారా? ఇది అత్యంత జుగుప్సాకరం. సారు, అవన్నీ మన రోజుల్లో గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని, అవి అప్పట్లో. డేవిడ్, మ్యాచ్ బాక్స్ చూసారా? శిష్య బ్రహ్మ శిష్య గురు శిష్య దేవో మహేశ్వర. ఇప్పట్లోను ఇది అత్యంత హేయము. ఈ కళాశాలకే కళంకము, గురుకుల వ్యవస్థకే అవమానము. దీనిని ప్రతివాద భయంకర చండ ప్రచండ మూర్తి సహించడు కాక సహించడు. నిశ్శబ్దము, కూర్చున్నాడు. అందరూ మీ స్థానంలో కూర్చున్నాడు. ఏమిటి క్రమశిక్షణ రాహిత్యం? కూర్చున్నాడు, అందరూ కూర్చున్నాడు, కూర్చున్నాడు. నిశ్శబ్దము. వెళ్ళండి 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 వెళ్ళండి. తప్పు తప్పు తప్పు. మీ స్థానంలో వెళ్ళండి. మీ స్థానంలో వెళ్ళి మీరు కూర్చోండి. నిశ్శబ్దము, క్రమశిక్షణ పాటించండి. నిశ్శబ్దము, కూర్చున్నాడు కూర్చున్నాడు. మీరందరూ మీ స్థానంలో కూర్చున్నాడు. నిశ్శబ్దముగా కూర్చున్నాడు. క్రమశిక్షణ, నిశ్శబ్దముగా కూర్చున్నాడు. చీ చీ చీ. ఏమిటిది, క్లాసు రూమా? కాదు, కనుక్కున్న ఇంటికి సహించను. నా గురించి మీకు బొత్తిగా తెలిసినట్లు లేదు. చెప్పండి, ఎలా తెలుస్తుంది? నిశ్శబ్దము నిశ్శబ్దము. శ్రీకాకుళం నుంచి విజయనగరం మీదుగా ఈ కళాశాలలోనూ పనిచేస్తూ వచ్చిన వాడిని. అటులైన ఒక్క చోట కూడా కుదురుగా కొంతకాలం కూడా లేవన్నమాట. నిశ్శబ్దము. ఏమది? చండ ప్రచండుడను, మధ్యందిన మార్తాండుడను, విద్యార్థుల పాలిటి యముండను. మీ ఆవిడకు మొగుడవు. క్రమశిక్షణ. తరగతి గదిలోనికి ద్విచక్ర వాహనమా? ఎంత పొగరెంత పదమెంత కండకావరము. క్రమశిక్షణ రాహిత్యము. ఇది నేను సహించను. భూగపానము నిషిద్ధము. ఆగుము ఆగుము. ఏమా ధిక్కారము? దురహంకారంతో కన్ను మిన్ను కారణం మీ ఐదుగురికి ఈ దినము గైరు హాజరు వేసినచో అనుభవించదు. కానీ మానవత్వంతో మొదటి దినము కనుక మిమ్మల్ని మన్నించి వదిలివేయుచున్నాం. ఈ
క్యాండిడేట్ చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నాడు. వాడికి ట్రీట్మెంట్ చాలా వస్తుంది. ఏ రూపం బాబు? విశ్వరూపం చెప్పారు కదా. ఈనాటి పాఠ్యాంశము శాకుంతలం. శాకుంతలం రాసేటప్పుడు కాళిదాసు మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. అది ఏమి ఆలోచనయ్యా అంటే శకుంతలను కథానాయికగా తీసుకుని ఆపండి ఆపండి ఆపండి. వస్తే నేను నచ్చిన కాను. ఏం చేస్తానో నాకే తెలియదు. ఈ దృష్టించారు ఏమి పరాభవం, ఏమి అవమానము. ఇది భరించదు. ఇది కాలేజీ వీళ్ళకి పిల్లలు అలాంటి వాడే కట్టుకోలేకపోతే ఇక సామాన్యుల మాట ఏమిటి? రైలు కింద పడినా చస్తారు కానీ వీళ్ళ చేతుల్లో మాత్రం చచ్చేటావను. అయ్యా నేను రాజీనామా చేస్తున్నాను. అదేమిటండి ఉదయంగా వచ్చి జాయిన్ అయ్యారు, మళ్ళీ సాయంత్రం రిజైన్ చేసేస్తున్నారేమిటి? రేపు రాజీనామా చేసేందుకు ఆయన ఉండరు గనక ఆసుపత్రిలో ఉంటారు గనక. ఈ కాలేజీలో ఉద్యోగం చేశాకంటే కాఫీ హోటల్లో కప్పులు కడుకుని బతకడం మేలు. అయ్యా మీకు ఒక దండం. మాస్టర్ గారు మాస్టర్ గారు ఆగను మాస్టర్ గారు ఆగనంటే ఆగను. వచ్చిన ప్రతి లెక్చరర్ ఒక్క రోజులో వెళ్ళిపోతున్నాడు. కొత్త వాళ్ళు అసలు ఇక్కడికి రాము అనేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సి సార్, మాకిది నేటివ్ ప్లేస్ అంటే సొంత ఊరు కనుక వేరే దారి లేదు గనక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని మేమంటే ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం కానీ తెలిసి తెలిసి ఇక్కడికి ఎవరు వస్తారండి ఉద్యోగాలు చేసేందుకు? నెవర్. ఎంతో గొప్ప భవిష్యత్తున్న ఈ విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన మనం చేతగాని వాళ్ళలా ఇలా చూస్తూ ఊరుకోవలసిందేనా? మాస్టర్ అంటే గౌరవం లేక, జీవితం అంటే విలువ లేక, విద్య అంటే లక్ష్యం లేక రౌడీలుగా తయారవుతున్న ఈ విద్యార్థి లోకాన్ని బాగు చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదండి. వీళ్ళని బాగు చేయడానికి ఏ మహాపురుషుడో ఎక్కడి నుంచో దిగి రావాలి. హలో, ఎస్విఎస్ కాలేజ్ ప్రిన్సిపాల్ జనార్దన్ మాట్లాడుతున్నాను. రాజ్ కుమార్తో మాట్లాడాలి. రాజ్ కుమారా? సార్, నేను రాజ్ కుమార్ మాట్లాడుతాను. నీతో పర్సనల్గా మాట్లాడాలి. ఏమో ఎలా చెప్పగలం? ఈ బౌలర్స్ మీద ఆధారపడి ఉంటుంది. దండలు రెడీ సార్. ఏ మిస్టర్ ప్యాకెట్ కాస్త మామిడిది. వాష్ మిస్టర్ బాల్. అయ్యా తమరు రాజకుమార్ నమధేలేనా? అవునండి. వెల్కమ్ టు మై గ్రేట్ హీరో. వెల్కమ్ వీరా సకల కళాధర ఘన స్వాగతం. నేను ఇప్పుడు ఈ కాలేజీకి వచ్చింది స్టూడెంట్స్ కి తెలుగు పాఠాలు చెప్పడం కోసం. నిజమే, మరి యు ఆర్ రైట్. ఇక్కడికి పాఠాలు చెప్పడానికి వస్తున్నారు అంటే ప్రాణాలకు తెగించిన వీరులైనా అయి ఉండాలి, లేకపోతే జీవితం మీద విరక్తి పుట్టిన జీవులైనా అయి ఉండాలి. ఇంతకీ మీరు ఏ టైపు? నేను ఏ టైపో మీకు ముందు ముందు తెలుస్తుంది. ఇంతకీ మీరంతా ఏ టైపో? ఏ విద్యార్థి ఏ టైప్ లో మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటాడో ఆ టైప్ లో గోల్ అవుతూ ఉంటాం. ఏంటండి ఏ మాత్రం డిసిప్లిన్ లేకుండా? తినబోతూ లోతు తినబోతూ రుచి అడగడం ఎందుకండి? పదండి ప్రధానాధ్యాపకుల వారి దగ్గరికి. మే ఐ కమ్ ఇన్ సార్? Mr. Dixit, I am also coming. Please wait, please wait. కమ్ ఇన్. నమస్కారం సార్. నమస్కారం. Good morning, sir. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాజ్ కుమార్, హీఈస్ మిస్టర్ డేవిడ్ దీక్షిత్. అయ్యా
మా గురించి మేము పరిచయాలు చేసుకోవడం ఎప్పుడో అయిపోయింది. ఈ కళాశాల గురించి, ఇక్కడ వాతావరణం గురించి క్షుణ్ణంగా విశదీకరించాం. బాబు, సంతకం పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించుకో. అవుట్. పుస్తకం మోయకండి, తెరిచే ఉంచండి. సాయంకాలం ఎటు రాజీనామా చేసేందుకు వస్తారు కదా. డేవిడ్, సారీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కమాన్. రాజా, నా మాట మన్నించినందుకు చాలా సంతోషం. మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను కనుక